मिलेंगे। ईद मुबारक अम्मा। खुश रहो। ईद मुबारक है। अल्लाह आप आती है బక్రీద్ పండుగకి అయితే ఇంకా పొద్దున లేసిపోయి స్నానాలు చేసేసుకొని ఇంకా నమాజ్ చదివేసుకుంటాము. నమాజ్ చదివిన తర్వాత ఒకళ్ళకొకళ్ళు ఇలాగ హగ్ ఇచ్చుకొని అంటే వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పుకుంటాం అన్నమాట మా లాంగ్వేజ్లో అయితే. ఇంకా నమాజ్ అయిపోయిన తర్వాత ఇలా శుభాకాంక్షలు చెప్పుకున్న తర్వాత చపాతీలు వండుకొని తింటాము. సో ముందైతే చపాతీ పిండి కలిపి పెట్టేసింది అక్క అయితే ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తుంది. పేరు పేరున అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. रोटा पकाने का ईद है, शीख रोटी करने का। आज शीख रोटी पकाने को खाते, दोपहर को पोटले काट को बिरयानी पका को खाते। తెలుగు में बोलो మా తెలుగు వాళ్ళు కూడా అర్థం అవ్వాలి కదా. బక్రీద్కి చపాతీలు తింటారు, రంజాన్కి సేమియాలు తింటారు, మధ్యాహ్నం కుర్బానీ ఇచ్చి బిర్యానీ తింటాం. అది కుర్బానీ ఇస్తున్నాడు. అందరూ వచ్చాం, మా కోడలు, పెద్ద కోడలు, రెండో కోడలు, అందరూ వచ్చాం. మీ ఫ్యామిలీ మొత్తం కలుసుకున్నారు? కలుసుకున్నాం. చిన్నోళ్ళు పెద్దోళ్ళు తోటి పిలుచుకున్నాను. నా మనవడు ఇద్దరు కూడా మనవరాళ్ళు. మధ్యాహ్నం ఏంటి స్పెషల్? బిర్యానీనా? ఓకే ఓకే. సో విన్నారు కదా ఫ్రెండ్స్, అందరూ వచ్చేయండి, మీరు అందరూ వచ్చేయండి మా అక్క వాళ్ళ ఇంటికి. మరి అందరు వండుతారా అత్త? అందరు వండుతారా బిర్యానీ? రమ్మంటున్నాను. సో విన్నారు కదా ఫ్రెండ్స్, అందరంటే వచ్చేయండి, ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఓకే, థ్యాంక్ యూ గారు. సో మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే సరదాగా గడిచిపోయింది. పండగ అయితే బాగా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఉంటాను. సో ఇంకా చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు వీడియో ముందుకు రావడానికి అయితే సిగ్గుపడుతున్నారు. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.